నీ CV అంటే ఏంటి? నీ 15 ఏళ్ల కష్టం, నువ్వు నేర్చుకున్న స్కిల్స్, నువ్వు నిద్రపోకుండా చదివిన రోజులు. సో ఇంత కష్టపడి నువ్వు అన్నీ చదువుకొని బయటకు వచ్చిన తర్వాత 10 సెకండ్స్లో నీ CV రిజెక్ట్ అయితే ఎలా ఉంటుంది? అసలు CV ఎందుకు రిజెక్ట్ అవుతుంది? అలా రిజెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? CV అంటే నువ్వు 15 సంవత్సరాలు నువ్వు జాబ్ చేసినా, లేదా నీ ఎక్స్పీరియన్స్ ఉన్నా, నువ్వు ఇంటర్న్షిప్ చేసినా, ఏది చేసినా ఆ కష్టాన్నంతా కలిపి 2 నిమిషాల్లో అర్థమయ్యేలాగిచ్చి ఒక చిన్న పేపర్, ఏ ఫార్మాట్ అయినా. సో అలాంటి దాన్ని చూడగానే రిక్రూటర్స్కి ఇంట్రెస్ట్ వచ్చేలాగా చేయాలంటే ఏం చేయాలి? దాన్ని మన స్కిల్స్కి తగ్గట్టుగా మనం రాయాలి. నీ సమ్మరీ దగ్గర నుంచి, నీ హెడ్డింగ్ దగ్గర నుంచి, నీ స్కిల్స్ దగ్గర నుంచి, నీ ఎక్స్పీరియన్స్ దగ్గర నుంచి, నువ్వు కాలేజీలో చేసిన ప్రాజెక్ట్స్ దగ్గర నుంచి, నువ్వు అటెండ్ అయిన సెమినార్స్ దగ్గర నుంచి, నువ్వు నేర్చుకున్న స్కిల్స్ దగ్గర నుంచి ప్రతిదీ క్లియర్ కట్గా అందులో రాస్తే ఒక రిక్రూటర్ని నీ CV చూడగానే దానికి వచ్చే ఇంట్రెస్ట్ ఆ 10 సెకండ్స్లోనే ఉంటుందన్నమాట. ఒకవేళ నచ్చలేదనుకోండి, ఆ 10 సెకండ్స్లోనే రిజెక్షన్. సో మీ CV ఎప్పుడైనా రాసేటప్పుడు ప్రతి పాయింట్ని చెక్ చేసుకొని మీ ఎక్స్పీరియన్స్కి, మీ స్కిల్స్కి కంపేర్ చేసి మరీ రాయాలి.